ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంత దూరం వెళ్ళగలదు? తన ప్రాణం పోతుందని తెలిసిన తన బిడ్డను కల్లారా చూసేటువంటి అదృష్టం ఉండకపోవచ్చని తనకు తెలిసిన తన బిడ్డే కావాలని కోరుకున్నటువంటి ఒక తల్లి కథ ఇది. కథ కాదు, యథార్థ సంఘటన. పూర్తి వివరాల్లోకి వెళితే మార్కాపురం జిల్లాలోని అద్దవీడు మండలంలోని కాకర్ల గ్రామానికి చెందినటువంటి లీలమ్మ ఆశా వర్కర్గా పనిచేస్తూ ఉండేది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా తనకి లేట్గా మ్యారేజ్ చేయడం జరిగింది 2018 సంవత్సరంలో. అప్పటి నుంచి ఆ కుటుంబం పిల్లల కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఆ సంతోషకరమైనటువంటి వార్త వినే రోజు కూడా వచ్చేసింది. అదే లీలమ్మ గర్భం దాల్చినట్టుగా వైద్యులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఆ వార్త విన్న వెంటనే ఆ కుటుంబంలో ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల కల నెరవేరబోతున్నటువంటి రోజు వాళ్ళు వింటున్నటువంటి వార్త కారణంగా. కానీ వారికి తెలియదు ఏంటంటే ఒక విషాదం దాని వెనకాలే దాగి ఉందన్న సంగతి అక్కడ ఉన్న వారికి ఎవరికీ తెలియదు. వైద్యులు తనను పరీక్షించి లీలమ్మను తనకు గుండె సమస్య ఉందని, ఆ గర్భాన్ని కొనసాగించడం కష్టమని చెప్పడంతో వీళ్ళు పెద్ద ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ వైద్యులు తనకు స్టంట్ వేసి ఇక సమస్య లేదు, మీరు వెళ్ళండి అని చెప్పడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. తన నెలలు నిండుతున్న కొద్ది ఆ కుటుంబంలో ఆనందం పెరిగిపోతూ వస్తుంది. ఎందుకంటే ఒక కొత్త ప్రాణం తమ ఇంటిలో తిరగబోతోంది ఇకపైన. కానీ తన ప్రసవం సమయం దగ్గర పడే కొద్దీ మళ్ళీ ఆ లీలమ్మ ఆరోగ్యం క్షీణించసాగింది. వారు తిరుపతిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు లీలమ్మను పరీక్షించి ఒక పిడుగు లాంటి వార్తను వీళ్ళకి కుటుంబానికి చెప్పడం జరిగింది. షాక్ గురి చేసింది. ఆ వార్త ఏంటంటే, ఈ తల్లిని లేదా బిడ్డను మాత్రమే కాపాడగలం, ఇద్దరిని ఒకటేసారి కాపాడడం కష్టం, ఇప్పుడు ఎవరో ఒక్కరినే నిర్ణయించుకోండి అని వారు చెప్పడంతో ఆ కుటుంబానికి జీవితంలోనే అతి కష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. ఆ లీలమ్మకి తెలిసి లీలమ్మ ఏమీ ఆలోచించకుండా, నాకు ఏమైనా పర్లేదు, నా ప్రాణానికి ప్రమాదం అయినా పర్లేదు, నేనున్నా లేకపోయినా పర్లేదు, నాకు నా బిడ్డే కావాలని పట్టుపట్టి ఇదే నా చివరి కోరిక అని చెప్పింది. ఆ భర్తను కూడా పట్టుబట్టి ఏమైనా పర్లేదు అని సంతకం పెట్టాల్సిందే అని చెప్పి కన్సెంట్ ఫారం మీద కూడా బలవంతంగా సైన్ పెట్టించింది ఆమె మాటలతో. లీలమ్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డను ఈ లోకాల్లోకి తీసుకొచ్చింది. కానీ ఆ తల్లి ఈ లోకాన్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. 9 మాసాలు తన కడుపులో మూసినటువంటి తన బిడ్డను కల్లారా చూడకుండానే కన్ను మూసింది ఆ తల్లి. తన బిడ్డను ఈ లోకంలో చివరికి తన కొడుకు, తన బిడ్డ మొదటి ఏడుపు అంటే తన గొంతు కూడా విన్నదో లేదో ఆ తల్లి తెలియదు. తన బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావడానికి ఓ తల్లి చేసిన పోరాటం ఇది. తన బిడ్డ భవిష్యత్తు కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసినటువంటి ఒక తల్లి ప్రేమ ఇది. తల్లి ప్రేమకు అవధులు లేవు. తల్లి త్యాగానికి కోలమానం లేనే లేదు. తల్లిని మించిన దైవం లేనే లేదు.